దిస్ ఇస్ దాట్ టైమ్ ఆఫ్ ది ఇయర్. ఏంటో అనుకుంటున్నారా? కాదు. పరీక్షల సమయం అండి. ఈ పరీక్షలు అనంగానే పిల్లలకి, పెద్దలకి కూడా టెన్షనే. సో, చదువుతున్నారు. కానీ, మీరు చదువుతున్నది ఎంతవరకు గుర్తొస్తుంది అనేదే ఇంపార్టెంట్ కాబట్టి, ఖచ్చితంగా ప్రతి 20 నిమిషాలకి మీరు జస్ట్ గత 20 నిమిషాల్లో ఏం చదివారనేది ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ లేదు అనుకుంటే పాత రోజుల్లో లాగా ఒకసారి చూడకుండా రాయడం కానీ, అప్పజెప్పడం గానీ, లేదంటే మీరెవరికో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఒకసారి పక్కన కూర్చొని రాయడం కానీ ప్రయత్నం చేసి చూడొచ్చు. అండ్ ఎవ్రీ 50 నిమిషాలు మీరు చదివిన తర్వాత ఒక 10 నిమిషాలు మీరు గ్యాప్ తీసుకోండి. రిలాక్స్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతది. మీ బ్రెయిన్ రీసెట్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని బాగా కాన్సంట్రేట్ చేయడానికి హెల్ప్ చేస్తది. ఇవన్నిటికన్నా అందరూ చేసే మిస్టేక్స్ సరిగ్గా తిండి, నిద్ర లేకుండా చేయడం. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసాను. నాకు చదవడానికి చాలా పోర్షన్ ఉంది. సో, నేను ఇవాళ డిన్నర్ చేయను అని నెగ్లెక్ట్ చేయకూడదు. వాటర్ ఖచ్చితంగా 4-5 లీటర్స్ తాగాలి. ఫోన్, టీవీ లాంటి డిస్ట్రాక్షన్స్ ఎక్కువ పెట్టుకోకండి. నేను రిలాక్స్ అవుతున్నాను, నాకు టెన్షన్‌గా ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఇవన్నీ డిస్ట్రాక్షన్స్‌కి మీరిచ్చుకునే వంకలంతే. సో, దాని జోలికెళ్ళకండి. మీ కాన్సంట్రేషన్‌ని నిలుపుకోవడానికి వేరే పద్ధతులు ఆలోచించండి. ఎగ్జామ్ ముందు రోజు నైట్ ఔట్ లాంటివి అస్సలొద్దు. దానివల్ల మీరు చదివింది మీ మైండ్‌లో గుర్తుండదు సరికదా! పొద్దున్నే కంగారు అనిపించి మీకు డే అంతా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, 6-8 గంటలు నిద్ర తప్పనిసరి. అండ్ ఇంకొక విషయం, ఎగ్జామ్ రోజున కొత్త విషయాలేవి చదవొద్దు. 2, 3 గంటల ముందే మీరు చదివింది రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ, కొత్త విషయాల జోలికి అసలెళ్ళొద్దు. స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది భయపడాల్సిన విషయం, మనల్ని టెస్ట్ చేస్తున్నారని అనుకోవడం కాకుండా, మీరు అనుకుంటున్న లైఫ్‌లో, కెరియర్‌లో ముందుకెళ్ళడానికి ఇది ఇంకొక మెట్టుగా మాత్రమే చూడండి. కాన్ఫిడెంట్‌గా ఎగ్జామ్‌కెళ్ళండి. ఆల్ ద వెరీ బెస్ట్.